చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ ఎన్సీఆర్ సహా పలు ప్రాంతాల్లో దట్టమైన పొగ చుట్టేసింది. దీంతో విమానాలు, రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. మరోవైపు ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల సెల్సియస్ కు పడిపోవడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. దట్టమైన పొగ మంచు కారణంగా విజిబిలిటీ సరిగ్గా లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 50 మీటర్ల దూరంలోని వాహనాలు కూడా కనిపించని పరిస్థితి. ఢిల్లీ పాలెం విమానాశ్రయం సమీపంలో విజిబిలిటీ 50 మీటర్లుగా నమోదైంది. సఫ్దార్జంగ్ అబ్జర్వేటరీలో 200 మీటర్లుగా ఉంది. ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారు 39 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 29 అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. చూస్తున్నాం స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా ఢిల్లీని పొగమంచు చుట్టేసింది. సో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ప్రియాంక, ఢిల్లీని పొగమంచు కమ్మేసిందని చెప్పాలి. ఢిల్లీలో పొగమంచు తోడు మరోవైపు కాలుష్యం కూరలో కూడా దేశ రాజధాని ప్రస్తుతం అదే కొంతగా కొనసాగుతుంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో 50 మీటర్లకు పడిపోయిన విజిబిలిటీ. ఈ రోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ దాదాపు 7 గంటల నుంచి 10 గంటల సమయంలో కూడా పరిస్థితి పొగమంచు పెద్ద ఎత్తున పేరుకుపోయిందని చెప్పాలి. విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక 120కి పైగా విమానాల పొగమంచు కారణంగా కూడా వాటిపై ప్రభావం చూపింది. ఆలస్యంగా నడుస్తున్న ఢిల్లీ నుంచి వెళ్లే దాదాపు 50 దేశీయ విమానాలతో పాటు విదేశాల నుంచి దేశీయ విమానాలతో పాటు నడుస్తున్నాయి. మరోవైపు 29 అంతర్జాతీయ విమాన సర్వీసులకు కూడా ఆటంకం కలిగిందని చెప్పాలి. 2 విమానాలు జైపూర్ కు, మరికొన్ని అహ్మదాబాద్ కు కూడా మళ్లింపు జరిగిందనేది కూడా ఉదయం ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించిన అధికారులు అఫీషియల్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇక అనేక రైళ్లు కూడా ఢిల్లీకి వచ్చే మార్గాలు కావచ్చు, నార్థన్ జోన్ కు సంబంధించిన అనేక రైళ్లు సైతం కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలో చలికాలం వచ్చిందంటే చాలు కాలుష్యానికి తోడు పొగమంచు సైతం కూడా ఢిల్లీని పట్టుబిడుస్తుంటుంది. ఉదయం నుంచి కూడా ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా అదే విధంగా మంచు దుప్పటి కప్పినట్టు కూడా దేశ రాజధాని ఢిల్లీ ఉంది. అనేక విమాన సర్వీసులు అయితే కొంత ఆలస్యంగా నడుస్తున్నప్పుడు కూడా రద్దయిన పరిస్థితులు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి మొదలుకొని ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఢిల్లీలో టెంపరేచర్ సరైన టెంపరేచర్ ఇప్పుడు దాదాపు డిగ్రీలు ఉన్నప్పటికీ కూడా వాతావరణంలో మాత్రం మంచు దుప్పటి వలె పేరుకుపోయిన కొంత కాలుష్యం వైపు ఉన్న తీరు అయితే అందులో కనిపిస్తుంది. విమాన సర్వీసులు మాత్రం కొంత అంతరాయం అయితే కలుగుతుంది. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సతీష్.